కొన్ని బాండింగ్స్ అయితే గనక వర్ణనాతీతం అబ్బా. ముఖ్యంగా మేనమామ మేనల్లుడు. అవునా? మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో మామన్ గురించి తెలుసుకుందాం. మేనల్లుడి వల్ల అత్తమామల దూరం అయితే ఏం జరిగింది, ఏమిటి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ముందుగా మొదటి మాటలోకి వెళ్ళిపోతే, మేనమామ మేనల్లుడు అక్క తమ్ముళ్ళ అనుబంధం, భార్యాభర్తల మధ్య విభేదం, మరి వీటిని ప్రధానంగా చేసుకుని వచ్చినటువంటి సినిమాలు అయితే గనక అనేకం. ఈ మూడు ఉన్నటువంటి కథనే మామన్ అని చెప్పుకోవాలి. తెలుగులో మావయ్య. మేనల్లుడిపై మితిమీరిన ప్రేమ వల్ల కథానాయకుడి జీవితం ఎలా మలుపు తిరిగిందనేటువంటిదే కాన్సెప్ట్. నంబర్ 2, కొత్తగా లేకపోయినా ఎమోషన్తో ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. టైటిల్ కి తగ్గట్టుగానే సింహభాగంలో కథ అతని మేనలుడి చుట్టూనే తిరుగుతుంది. ఇక గిరిజ గర్భవతి కాబోతుందన్న శుభవార్త నుంచి స్టోరీ సరదాగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లోనే ఎమోషనల్ కాంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక పాత్రల మధ్య ఉన్నటువంటి సంఘర్షణ గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ సీరియల్ చూస్తున్నటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇలాంటి ఒక కుటుంబ కథా చిత్రం క్లైమాక్స్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఊహించినట్టుగానే ఉంటుంది. నంబర్ 3, ఈ ఎమోషనల్ మామన్ని ఖచ్చితంగా చూడొచ్చని చెప్తాను. అంటే అక్క భార్య మధ్య నలిగిపోయేటువంటి వ్యక్తిగా ప్రేక్షకుడి హృదయాన్ని కొంచెం బరువెక్కిస్తుందన్నమాట. యముడు 3, కాలేజ్ డాన్, విడుదల లాంటి డబ్బింగ్ సినిమాల్లోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచినటువంటి సూరి గారు రైటర్ గా మారిపోయారు. ఈ కథను అందించేశారు. 2 గంటల 15 నిమిషాలు అనమాట. హ్యాపీగా సినిమాని అయితే చూసేసుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సినటువంటి కథగా చెప్పుకోవచ్చు.